భోజనం చేసిన వెంటనే చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. భోజనం చేసిన వెంటనే మీరు ఏం చేస్తూ ఉంటారు? ఒక కప్పు వేడి వేడి టీ తాగుతారా? హాయిగా మంచం మీద పడుకుంటారా? లేక వెంటనే బయటకు వాకింగ్‌కి వెళ్తారా? ఒక్క నిమిషం ఆగండి. ఈ పనులు గనుక మీరు చేస్తున్నారంటే మీరు తెలియకుండానే మీ శరీరానికి పెద్ద నష్టం చేసుకుంటున్నారు. మీరు మంచి పౌష్టికాహారమే తిని ఉండొచ్చు. కానీ మీరు తిన్న తర్వాత మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆ పోషకాలన్నీ వృధా అయిపోతున్నాయి. అరుగుదల దెబ్బతింటోంది. గుండె మీద భారం పడుతోంది. అనవసరంగా బరువు పెరిగిపోతున్నారు. ఈ రోజు మన 99 టీవీ ఫుడ్ ల్యాబ్ లో భోజనం చేసిన వెంటనే అసలు చేయకూడని పనులేంటో, అసలు ఏం చెయ్యాలి అన్న విషయాలన్నీ సైంటిఫిక్ గా చెప్తాను. వీడియో చివరి వరకు చూడండి. రోజు మీరు చేసే తప్పులేంటో మీకే అర్థమవుతాయి. అందరికీ నమస్కారం. 99 టీవీ ఫుడ్ ల్యాబ్ కి స్వాగతం. నేను మీ ప్రవల్లిక. మనం ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నాం అనేది ఎంత ముఖ్యమో, తిన్న తర్వాత ఏం చేస్తున్నాం అనేది కూడా అంతే ముఖ్యం. భోజనం పూర్తవగానే మనం చేసే కొన్ని పనులు జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తాయి. మనం తిన్న ఆహారంలోని పోషకాలు శరీరానికి పట్టకుండా చేస్తాయి. అవేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. భోజనం తర్వాత అస్సలు చేయకూడని 8 తప్పులు ఉన్నాయి. అదేంటంటే, మొదటిది తిన్న వెంటనే పడుకోవడం. ఇది చాలా పెద్ద తప్పు. కడుపు నిండా తినగానే అలా నడుం వాల్చడం మనలో చాలా మందికి ఉన్న అలవాటు. కానీ ఇది అరుగుదలకు పెద్ద శత్రువు. మనం పడుకున్నప్పుడు గ్రావిటీ సపోర్ట్ ఉండదు. దానివల్ల పొట్టలో ఉత్పత్తి అయ్యే యాసిడ్ మనం తిన్న ఆహారం వెనక్కి అంటే అన్నవాహికలోకి వచ్చే ప్రమాదం ఉంది. దీన్నే యాసిడ్ రిఫ్లెక్షన్ అంటారు. దీనివల్ల గుండెల్లో మంట, పుల్లటి త్రేనుపులు, అజీర్తి వస్తాయి. రాత్రిపూట తిన్న వెంటనే పడుకుంటే బరువు కూడా చాలా వేగంగా పెరిగిపోతారు. భోజనం చేసిన తర్వాత కనీసం 2 నుండి 3 గంటలు ఆగిన తర్వాతే నిద్రపోవాలి. మధ్యాహ్నం రెస్ట్ తీసుకోవాలి అని అనుకుంటే కుర్చీలో కూర్చుని కాసేపు విశ్రాంతి తీసుకోండి. రెండవది, వెంటనే టీ లేదా కాఫీ తాగడం. భోజనం అయ్యాక ఒక కప్పు టీ తాగితే ఆ కిక్కే వేరనుకుంటారు చాలా మంది. కానీ ఇది పోషకాలను నాశనం చేస్తుంది. టీలో ఉండే టాన్సిస్ మనం తిన్న ఆహారంలోని ఐరన్ తో రియాక్ట్ అయ్యి ఆ ఐరన్ మన శరీరానికి పట్టకుండా అడ్డుకుంటాయి. కాఫీలో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ కూడా కాల్షియం, ఐరన్ అబ్జార్ప్షన్ ను తగ్గిస్తుంది. రక్తహీనత ఉన్న వారికి ఇది చాలా డేంజర్. టీ లేదా కాఫీ తాగాలి అనుకుంటే తిన్న తర్వాత కనీసం 45 నిమిషాల నుండి 1 గంట ఆగి తాగడం చాలా మంచిది. ఇంకా మూడవది, భోజనం తిన్న తర్వాత పండ్లు తినడం. భోజనం తర్వాత పండ్లు తినడం హెల్దీనే కదా అని చాలా మంది అనుకుంటారు. పండ్లు హెల్దీనే, కానీ తినే టైమింగ్ మాత్రం తప్పు. తిన్న వెంటనే పండ్లు తింటే అవి పొట్టలో మనం తిన్న ఆహారంతో కలిసిపోయి పులిసిపోతాయి. దీనివల్ల కడుపు ఉబ్బరం, గ్యాసు వస్తాయి. పండ్లలోని పోషకాలు కూడా శరీరానికి అందవు. పండ్లు తినడానికి సరైన సమయం భోజనానికి అరగంట ముందు లేదా భోజనం చేసిన 2 గంటల తర్వాత. ఖాళీ కడుపుతో తింటేనే పండ్లు బలంగా బాడీకి పడతాయి. ఇంకా నాలుగోది, వెంటనే హెవీ ఎక్సర్సైజ్ చేయడం. తిన్న వెంటనే జిమ్కి వెళ్ళడం లేదా పరిగెత్తడం లాంటివి చేస్తే శరీరానికి హాని జరుగుతుంది. భోజనం చేశాక ఆహారం అరిగించడానికి మన శరీరంలోని రక్తమంతా పొట్ట భాగం వైపు ప్రవహిస్తుంది. మీరు వెంటనే వర్కౌట్ చేస్తే ఆ రక్తం కండరాల వైపు మళ్ళుతుంది. దాంతో జీర్ణక్రియ మధ్యలోనే ఆగిపోతుంది. దీనివల్ల కడుపు నొప్పి, వాంతులు అవుతాయి. హెవీ వర్కౌట్స్ చేయాలంటే తిన్న తర్వాత కనీసం గంటన్నర ఆగాలి. కానీ ఒక 10 నిమిషాలు నెమ్మదిగా నడవడం మాత్రం అరుగుదలకు చాలా మంచిది. ఇంకా ఐదవది, తిన్న వెంటనే స్నానం చేయడం. ఇది మన దేశంలో చాలా మంది చేసే పెద్ద పొరపాటు. స్నానం చేసినప్పుడు మన చర్మము, కండరాలకు రక్త ప్రసరణ పెరుగుతుంది. అప్పుడు పొట్టకు వెళ్లాల్సిన రక్తం తగ్గిపోయి ఆహారం సరిగ్గా అరగదు. భోజనానికి ముందే స్నానం చేయడం ఎంతో ఉత్తమం. ఒకవేళ తిన్న తర్వాత చేయాల్సి వస్తే కనీసం 30 గంట ఆగి చేయడం చాలా మంచిది. ఇంకా ఆరవది, వెంటనే సిగరెట్ తాగడం. ఇది అన్నింటికంటే అత్యంత ప్రమాదకరమైన అలవాటు. భోజనం తర్వాత ఒక సిగరెట్ తాగితే అది 10 సిగరెట్లు తాగినంత హాని చేస్తుంది. తిన్న తర్వాత మన జీర్ణ వ్యవస్థ చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆ సమయంలో స్మోక్ చేస్తే అందులోని నికోటిన్ ప్రమాదకరమైన కెమికల్స్ శరీరంలోకి చాలా వేగంగా ఇంకిపోతాయి. క్యాన్సర్, అల్సర్ రిస్క్ చాలా పెరుగుతుంది. అలా అస్సలు చేయొద్దు. ఇంకా ఏడోది, గటగట నీళ్ళు ఎక్కువ తాగేయడం. అన్నం తింటూ లేదా తిన్న వెంటనే లీటర్ల కొద్దీ నీళ్లు తాగేయడం వల్ల జీర్ణక్రియ ఖచ్చితంగా పాడవుతుంది. పొట్టలో ఆహారాన్ని అరిగించే యాసిడ్స్, డైజెస్టివ్ జ్యూసెస్ అన్నీ పలచబడిపోతాయి. దీనివల్ల ఆహారం సరిగ్గా అరగక గ్యాస్ ఫామ్ అవుతుంది. భోజనానికి అరగంట ముందు నీళ్లు తాగడం. అన్నం తినేటప్పుడు గొంతు పడితే ఓ గుటక వేయొచ్చు, కానీ కడుపు నిండా నీళ్లు మాత్రం తిన్న తర్వాత 45 నిమిషాలు ఆగి తాగడమే కరెక్ట్. ఇంకా ఎనిమిదోది, మొబైల్ లేదా టీవీ చూస్తూ తినడం
వాటి ముందు కూర్చోవడం. తిన్న వెంటనే స్క్రీన్ ముందు కూర్చుంటే ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిస్టాల్ పెరుగుతుంది. ఇది జీర్ణక్రియను బాగా నెమ్మదించేలా చేస్తుంది. రాత్రిపూట ఇలా చేస్తే నిద్ర కూడా పాడవుతుంది. మరి భోజనం తర్వాత ఏం చేయాలి? తప్పులు చెప్పాం. మరి కరెక్ట్ పద్ధతి ఏంటో కూడా ఇప్పుడు తెలుసుకోండి. ఒక 10 నుంచి 15 నిమిషాలు ప్రశాంతంగా, నెమ్మదిగా నడవడం. ఇది అరుగుదలకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇంట్లో వాళ్ళతో ప్రశాంతంగా కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకోండి. ఒత్తిడి తగ్గి బాగా అరుగుతుంది. నోరు శుభ్రం చేసుకోండి. పుక్కిలించి ఉమ్మేయడం లేదా బ్రష్ చేసుకోవడం చాలా మంచిది. భోజనం తర్వాత వజ్రాసనంలో ఒక్క 10 నిమిషాలు కూర్చోండి. అరుగుదలను పెంచడానికి ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ అయిన అత్యుత్తమ యోగాసనం. గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇట్టే మాయమైపోతాయి. ఇందులో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు. ఈ విషయాలు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. యాసిడ్ రిఫ్లెక్షన్స్, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు తిన్న వెంటనే అస్సలు పడుకోకూడదు. డాక్టర్ సలహా ఖచ్చితంగా పాటించాలి. తిన్న వెంటనే వేగంగా నడవడం, బరువులు ఎత్తేయడం అస్సలు చెయ్యొద్దు. షుగర్ వ్యాధి ఉన్నవారు తిన్న తర్వాత 15 నిమిషాలు నెమ్మదిగా నడిస్తే బ్లడ్ షుగర్ లెవెల్స్ అద్భుతంగా కంట్రోల్ అవుతాయి. ఈ అలవాటు అస్సలు వదిలిపెట్టకండి. మీ అలవాట్లను ఒకేసారి కాకుండా మెల్లమెల్లగా ఒక్కొక్కటిగా మార్చుకోండి. గుర్తుంచుకోండి, మీకు ఏమైనా తీవ్రమైన జీర్ణ సమస్యలు ఉంటే మాత్రం తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి. మరి ఇదండి భోజనం తర్వాత మనం చేయకూడని పనుల వెనుక ఉన్న అసలు సైన్స్. మరి ఈ 8 తప్పుల్లో మీరు ఎన్ని చేస్తున్నారు? భోజనం తర్వాత టీ తాగే అలవాటు ఈ రోజు నుండి మానేయగలరా? మీకు ఏ అలవాటును మార్చుకోవడం కష్టంగా అనిపిస్తుందో కింద కామెంట్లో నాతో పాటు షేర్ చేసుకోండి. మీ ఇంట్లో వాళ్ళకి, ఫ్రెండ్స్కి ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. వాళ్ళు తెలియకుండా చేస్తున్న ఈ తప్పులు వాళ్ళకి కూడా తెలియాలి కదా. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.